ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఆర్థర్ కాటన్ 2-3 ప్రాజెక్టులు కట్టాడు. చిన్న విషయం కాదు ఆ కాలాన్ని. కరువు తగ్గించింది. అట్లాగే పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టారు. పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టాక ఈ చిన్న చిన్న జబ్బులతో చచ్చిపోవడం తగ్గిపోయింది. 1921 నుంచి జనాభా పెరుగుదల స్టార్ట్ అయింది. ప్రతి 10 ఏళ్ళు జనాభా లెక్కలు మనం చూస్తే జనాభా విపరీతంగా పెరగడం ప్రారంభం. మన ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాలను మనం 2 భాగాలుగా చూసుకుంటే అమెరికానో లేకపోతే యూరోప్లో ఉన్న కంట్రీస్ని మనం డెవలప్డ్ కంట్రీస్గా భావిస్తే డెవలపింగ్ నేషన్స్ అన్నీ కూడా ఏషియాలో, ఆఫ్రికాలో, సౌత్ అమెరికాలో డెవలపింగ్ నేషన్స్. బహుశా డెవలపింగ్ నేషన్స్ అన్నింటిలో ఇదే ట్రెండ్. ఈ 1951, 61, 71, 81, 91 దాకా జనాభా బాగా పెరిగింది. బాగా అంటే బాగా పెరిగింది. మనం ఆందోళన చెంది మన పాఠాలన్నీ అయ్యే కదా. జనాభా విస్ఫోటనం అనే పాట ఉండేది ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు. జనాభా పెరుగుదల వల్ల నష్టాలు ఏంటని ఒక పెద్ద ఎస్సే క్వశ్చన్లు వచ్చాయి. అన్నీ చదివాం మనం.